లోపల కురిసిన వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది కళ్ళల్లో ఉన్నది తడిచింది. సో ఆ రోజు మనకి రెగ్యులర్గా కూడా మా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వర్షం పడుతుందని. అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నా కానీ. సో అందరూ టార్పాలిన్స్తో కవర్ చేసుకున్నారు, అందరూ అలర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఇందల్వాయి కానీ సిరికొండ కానీ ఇక్కడ నుండి ఆర్మూర్ వరకు కూడా వర్షం ఎక్కువ పడడం వల్ల టార్పాలిన్స్ ఉన్నా సరే కిందికి వెళ్ళి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది. సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు 60% తేమ కనిపిస్తూ ఉంది. సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల. దాదాపు 10,500 మెట్రిక్ టన్నుల వరకు ఎఫెక్ట్ అయింది అనేది మనము అంచనా వేసినాము. సో మిగతా కొద్దిగా మాయిశ్చర్ జస్ట్ పెరిగింది, ఎఫెక్ట్ కాగలేదంటే దాన్ని డ్రై చేసి ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇలా తడిచింది మాత్రము మన గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వాటన్నిటికి కూడా బాయిల్ మిల్స్లోకి షిఫ్ట్ చేసేసి రైతులని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేది ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని ప్రకారం నిన్న మిల్లర్స్తో మాట్లాడి ఈరోజు మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతటి నుండి కూడా బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేసి రైతు నష్టపోకుండా చూస్తున్నాము. ఇప్పుడు చూసారు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంత మొలక వచ్చినట్టు కూడా ఉంది. దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే వాళ్ళు నష్టపోతారు. అందుకనే యుద్ధ ప్రాతిపదికన షిఫ్టింగ్ కూడా ఫస్ట్ వీటికే ప్రయారిటీ ఇస్తున్నాం. రేపటి నుండి మిగతాయి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తడిచిన దగ్గర వీటికి ప్రయారిటీ ఇచ్చి ఇవాళనే షిఫ్ట్ చేస్తాము, రేపే కంప్లీట్ చేస్తాము. ఎల్లుండేటి వరకు పేమెంట్ కూడా అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు మనము ఇందల్వాయి సొసైటీ ఫ్యాక్స్ సొసైటీ ద్వారా మరి గన్నారంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని నేను మరి నాతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత డిఎం కోఆపరేటివ్స్, మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, సొసైటీ చైర్మన్ గోపి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మనకు మోంతా తుఫాన్ ద్వారా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ద్వారా అకాల వర్షాలు పడ్డాయి. ఎంత పడ్డాయంటే చాలా, అసలు ఆంధ్రాలో బీభత్సమైంది. మన దగ్గర కూడా ఈ గోదావరి బెల్ట్, ఇప్పుడు మనకు పెద్దపల్లి కానీ ఈ హుస్నాబాద్, వరంగల్, ఖమ్మం ఏరియాలో చాలా వర్షం పడ్డది. మనకు కూడా మొన్న 2 days బ్యాక్ ఏమైందంటే రాత్రి దగ్గర 5 నుండి 10 సెంటీమీటర్లు సిరికొండ సైడ్ కొద్దిగా ఎక్కువ పడ్డది, ఇంకా బోధన్ సైడ్ కొంత తక్కువ పడ్డది. మొత్తం మీద 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యము తడిసిపోయినట్టు అంచనాలు వచ్చినాయి. మనము ఎప్పుడైతే తుఫాన్ను ఎక్స్పెక్ట్ చేసినామో, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్టర్ గారితో అందరూ కూడా జిల్లా యంత్రాంగాలు అంటే గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరూ కూడా, నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్సే కాకుండా కోఆపరేటివ్ సెక్టరు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఇంకా అంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ, మళ్ళీ సివిల్ సప్లైస్, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి మరి వెంటనే మనము కోతలు ఆపాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మన దగ్గర చెప్పినాం. తర్వాత మనకు మార్కెట్ కమిటీలో టార్పాలిన్లు ఉండే ఒక 10,000 అంటే సెట్స్ ఉంటే అవి కూడా మనము రైతులకు ప్రికాషనరీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సొసైటీకి 200 ఇట్లా అవైలబుల్ బట్టి. సో చాలా మటుకు దైనాన్ని మనం కాపాడుకున్నాం, అలర్ట్గా ఉన్నాం కాబట్టే మరి ఎంత వర్షం పడ్డా ఇప్పుడు అన్నీ కోతలు అయిపోయినాయి. మెజారిటీ మోర్ దెన్ 60% కోతలు అయిపోయినాయి, ఇంకొక 40% ఉన్నాయి. సో అవి వడ్లు కాపాడుకోవాలి, ఎట్లాగా మనం గవర్నమెంట్ కొనాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తడవకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు మనం బాగా పడితే భూమి నుండి కిందికి వెళ్తే ఏమొస్తుంది, కొన్ని వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. ఇవన్నీ కావడం వల్ల మరి ఎక్కువ వర్షపాతం పడడం వల్ల దగ్గర 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచిందని మనకు అంచనాలు వచ్చినాయి. దాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనం వెంటనే కొన్ని రైస్ మిల్లను, ఫార్వర్డ్ రైస్ మిల్లను మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వెంటనే మనము ఈ తడిసిన ధాన్యం మొత్తం దాని మరి సంచులలో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని షిఫ్ట్ చేసి మొబిలైజేషన్ కూడా లారీలలో కూడా మొత్తం ఫస్ట్ మొబిలైజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ నిన్న నుండి దగ్గర ఒక 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా రైస్ మిల్లకు చేరింది. ఇంకొక 8,500 ఉంటుంది, అది కూడా ఈ 2-3 రోజుల్లో చేసేస్తారు. ఇప్పుడు రైతులకు కూడా ఒకటే ఏంటంటే వీలైనంత మట్టుకు దాన్ని 2-3 సార్లు ఇట్లా వెడల్పు చేసి ఎండబెట్టుకొని, ఇంక ఇప్పుడు వాతావరణం రేపేళ్ళ నుండి వానలు ఏం లేవు. సో మనము దీన్ని ఎండబెట్టుకొని ఉంటే